మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టామ్ అయితే లవ్ చేయవానే? లవ్ చేసేందుకే పెళ్లి చేసుకోవడానికే కదా. నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మా? ఆ విభూతి మా మొహం మీద కొట్టడం ఏంటి? అది నేను తర్వాత చెప్తాను గాని ముందు చూడు, పావును చూడు. అక్కడ పామే కనిపించట్లేదు, నీకేదో పిచ్చి పట్టినట్టుంది. ఆ విభూది వర్ష మీద జల్లకపోయి ఉంటే నువ్వు చెప్పినట్టు వర్ష నీ మెడ కొరికేసి నిన్ను చంపేసుండేది. అసలు ఏం జరిగిందో చెప్తాను విను. నీ అంబకు నేను విందాచుకోలేదు. లీవ్ ఇట్. ఒక్క నిమిషం కృష్ణ, నేను చెప్పేది విను. సరే చెప్పు. పగబట్టిన ఆ పాము వర్షలోకి ఆవహించింది. వర్ష రూపంలో నీ రూంలోకొచ్చి నిన్ను కాటేయడానికి ప్రయత్నించింది. అందుకే నీ మెడ మీద వర్ష కొరకబోయింది. అంటే వర్షలో ఉన్న పాము నిన్ను కాటేయబోయింది. అత్తయ్య, మీరు చెప్పేది నిజమా? నాకు తెలియకుండా నాలోకి పాము వచ్చి కృష్ణుని కాటేయబోయిందా? అవును వర్ష, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలిసి స్వామీజీ దగ్గర నుంచి విభూతి తీసుకొచ్చి మీ ఇద్దరి మీద చల్లాను. అప్పుడు ఆ పాము నీలో నుంచి బయటకొచ్చి వెళ్ళిపోయింది. ప్రతిదానికి నీ దగ్గర లాజిక్ రెడీగా ఉంటుందా? కృష్ణ, నేను కోడలుగా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అత్తయ్య? అదే నేను అడుగుతున్నాను. వర్ష, నువ్వైనా అర్థం చేసుకోమ్మా. ఈ వంకతో తాయెత్తులు, పాము విరుగుడు, నాగుపాము, బొట్టు బిళ్ళలు ఇవన్నీ పెట్టుకున్నావంటే నేనస్సలు సహించను. తనేం చెప్పినా తన మాట ఏది నువ్వు పట్టించుకోవద్దు, అర్థమైందా? ఇంత జరిగినా నువ్విలా మాట్లాడంలో అర్థం లేదు కృష్ణ. నువ్వు చేస్తున్న దానిలోనే అర్థం లేదు. అర్థం చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి. సర్పగడియలు పాములు కాబట్టి మనుషుల రూపంలోకి పాము ప్రవేశిస్తుంది. మా బుర్ర తినకపోతే ఆ పాముల మీద రీసెర్చ్ చేసి డాక్టరేట్ తీసుకోవచ్చు కదమ్మా. పాములు పగలు రీసెర్చ్ బై రాణమ్మ అని చరిత్రలో నీ పేరు నిలిచిపోతుంది కదమ్మా. కృష్ణ, ఇంకా ఎక్కడే నిలబడతావేంటి? ఈ మహాతల్లి మనల్ని పాముల్ని చేసినా చేస్తుంది. పద. ఆగు కృష్ణ. ఈ ఇంట్లో ఆ పాము దుష్ట ప్రభావం వల్ల నీకేం జరుగుతుందోనని నేను భయపడుతున్నాను. దాని పరిష్కారం కోసమే ఎదురు చూస్తున్నాను. మీరు కాస్త ఓర్పుతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నువ్వెన్ని చెప్పినా నేను వినను. కానీ ఒక్కటి మాత్రం నేను నీకు చెప్తాను. దయచేసి ధర్మతేజ నిలయం అనే బోర్డు తీసేసి పాముల నిలయం అని పెట్టకు ప్లీజ్. కృష్ణ, పద. నేనెంత చెప్పినా కృష్ణ అర్థం చేసుకోవడం లేదు. అంటే ఆ పాము నెగటివ్ ఎఫెక్ట్ పడిందేమో, అందుకే వాడు నా మాట వినడం లేదు. ఎన్నెన్నో అందాల
వదినా నేను సరి చేసుకుంటాను. శారీ నడుము కింద కట్టు. నేను కట్టను వదినా. విజయ్ నీ అందం చూసి పిచ్చాడయ్యాడు. వాణ్ణి గుప్పెట్లో పెట్టుకోవాలి మై డియర్ మరదలా. వదినా చీప్గా మాట్లాడకు, అసహ్యంగా ఉంది. ఏంటి కృష్ణ దగ్గర కూడా చీర బిగించుకునే కట్టుకున్నావా? వదినా ఇరిటేట్ చేయకు ప్లీజ్. కొంచెం నడుం కిందకి కట్టుకోమంటే అంత ఇరిటేషన్ ఎందుకు? విజయ్ నీలో కొత్త యాంగిల్ చూడాలి కదా. ముందు నువ్వు నోరు మూసుకొని బయటికి వెళ్ళొదినా. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? నీ కాబోయే పెళ్ళాం గదిలోకి రావడానికి నీకెందుకు పర్మిషన్? రావయ్యా, రామారావు గారి అల్లుడా. నువ్వు ప్రేమగా తెచ్చిన నగల్లో నీ పట్టపురాణి ఎలా ఉంది విజయ్? నేను కొంచెం ప్రియతో పర్సనల్గా మాట్లాడాలి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫోన్ తీసుకుని వస్తాను. ఫొటోస్ తీయాలి కదా. మొదటి చూపులోనే నువ్వు నాకు నచ్చావు. ఇట్స్ ట్రూ. అందుకే పెళ్లి చూపులోనే నచ్చావని చెప్పి అర్జెంటుగా నిశ్చితార్థం పెట్టించాను. నేను నచ్చలేదని మూడీగా ఉంటూ ఇండైరెక్ట్గా నాకు హింట్ ఇస్తూ వస్తున్నావా? నేనెందుకు నచ్చలేదో ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నువ్వు ఎవరినో ప్రేమించి బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుంటున్నావా? నేనింతవరకు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు. ఐఎమ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఇట్స్ ట్రూ. నాకు సెకండ్ హ్యాండ్ వస్తువులంటే ఇష్టం లేదు. సెకండ్ హ్యాండ్ అమ్మాయి అయినా అస్సలు ఇష్టం లేదు. దిస్ ఈజ్ మై క్యారెక్టర్. చెప్పు, నీలాంటి అందమైన బ్యూటీకి ఎవరో ఒకరు ఖర్చు వేయడానికి ట్రై చేస్తుంటారు. నువ్వు ఎవరిలో అయినా పడ్డావా? కమాన్ చెప్పు. నీ మౌనం అర్థాంగీకారం అనుకోవాలా, లేక చెప్పడం అయిష్టం అనుకోవాలా? నువ్వు నోరు తెలిస్తేనే కదా నాకు నిజం తెలుస్తుంది. చెప్పు ప్రియా. ఏం కావాలమ్మా? 2 మూరల మల్లెపూలు, కేజీ హల్వా కావాలి. లేకపోతే పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారయ్యా? కంప్లైంట్ ఇవ్వడానికి. అవునా, సరే రండి, ఎస్ఐ గారిని కల్పిస్తాను. చూడు, అమ్మాయిని లవ్ చేయడం గొప్ప కాదు, లవ్ను ఒప్పించడం గొప్ప కాదు, ఆ లవ్ని నిలబెట్టుకోవడం గొప్ప. నిన్ను మాట అనిందని ఫోన్ తీయకుండా ఉంటావా? ఫోన్ చేసి మాట్లాడరా, తను ఫీల్ అవుతుంది. సరేనా? అలా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అలారా? అదేంటి మాట్లాడకుండా నువ్వు ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. కావేరి ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఫోన్ చేయొచ్చు కదా. మేడం, మీ కంప్లైంట్ ఎస్ఐ గారికి చెప్పండి, నేను రాసుకుంటాను. ఎవరు సార్ ఈయన? మా ఎస్ఐ గారు పేరు కళ్యాణ్.
నమస్తే సార్, నా పేరు కావేరి. నమస్తే. కూర్చోండి కావేరి గారు. ఈ కావేరికి పిచ్చి పట్టిందా? పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి, కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, ఒకరికొకరు తెలియనట్టు మాట్లాడుకుంటున్నారేంటి? అసలు ఏం అర్థం కావడం లేదు. ఇంతకీ కంప్లైంట్ ఏంటి? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, లవ్ లెటర్ కూడా ఇచ్చాను. తను నా లవ్ లెటర్ని యాక్సెప్ట్ చేశాడు. కానీ ఆ తర్వాత కలవడం లేదు సార్. ఆ? మీరెందుకు అలా చూస్తున్నారు? రాసుకోండి. సో వాట్? నాలాంటి బ్యూటీ స్వీటీ లవ్ ఓకే చేస్తే టైం స్పెండ్ చేయాలని తెలీదా? అందుకే ఆ లవర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. ఇంతకు మీరు ప్రేమించిన అబ్బాయి పేరేంటమ్మా? కళ్యాణ్. అరే మా ఎస్ఐ గారి పేరే. నువ్వు ఆగవయ్యా. ఇప్పుడు నీకేం కావాలి? ఆ కళ్యాణ్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి సార్. వాడు దాని ముందే ఉన్నాడు కదా. ఈ కావేరి నాటకం ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. ఓకే, పట్టుకొస్తాను. ఆ తర్వాత? మీరే దగ్గరుండి టైం స్పెండ్ చేయమని గట్టిగా చెప్పాలి. నువ్వు ప్రేమించిన కళ్యాణ్ అలా యాక్సెప్ట్ చేయకపోతే? ఎందుకు చేయరండి? మీరు చెప్పండి సార్. అవును సార్, రష్మిక, జాన్వీ కపూర్, తమన్నా, పూజా హెగ్డే వీళ్ళందరూ మిక్స్ చేసి కొడితే ఈఎంఐ సార్. ఆహా. ఈవిలో నీకు అంత బ్యూటీ కనిపించిందా? నాకేం కనిపించలేదే. మీకు అనిపించదులే, మీరు చెప్పండి సార్. మీరలా అంటే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలకు అర్థమే లేదు సార్. థ్యాంక్ యూ కానిస్టేబుల్, మీరు నాకు బాగా నచ్చారు. ఆ? అబ్బబ్బా, అసలు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? సరే, అతన్ని నొప్పిస్తాను. ఆ తర్వాత ఏం చేయాలి? నా దగ్గరికి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయాలి. మిగతాది నేను చూసుకుంటాను. కాల్ చేయండి. లిఫ్ట్ చేయడం లేదు. సరే, వాడిని ఎక్కడికి తీసుకురావాలి? లవ్లీ ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకురండి. నేను అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. మేడం, మీ లవర్ అంత అందంగా ఉంటాడా? ఏది ఒకసారి ఫోటో చూపెట్టండి. ఫోటో లేదు, తనెలా ఉంటాడో చెప్తాను. సరే, పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, చెప్పండి. మహేష్ బాబులో క్యూట్నెస్, ప్రభాస్ లో యాంగ్రీనెస్, అల్లు అర్జున్ లో ఎవర్ గ్రీన్ గ్రేస్, ఎన్టీఆర్ లో డేరింగ్నెస్. ఏయ్! చాలు చాలు చాలు, మరీ ఓవర్ అయింది. అంత లేదు. దేవుడా, అసలు ఏం జరుగుతోంది? నాకు పిచ్చి పట్టేలా ఉంది. మీరు ఆగండి సార్, అంతా బాగుంది కానీ ఏదైనా ఒక క్లూ ఇవ్వండి అమ్మా. నా లవర్ మీసం అంటే నాకు చాలా ఇష్టం. మీ లవర్ మీసంలో అంత స్పెషల్ ఏంటి మేడం? విఠలాచార్య సినిమాలో ఎన్టీఆర్ మీసంలా ఉంటుంది. నాకు భలే ఇష్టం. నీ ఓవర్ యాక్షన్ చాలు కానీ నువ్వు వెళ్ళు. మేము వెతికి తీసుకొస్తాం. సార్, ఇంత అందమైన అమ్మాయిని లవ్ చేసి టైం ఇవ్వట్లేదంటే వాడో పెద్ద సన్నాసి, లవ్ తెలియని అప్రాసి, యూజ్లెస్ ఫెల్లో. ఏయ్! చాలు 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 చాలు, నీ తిట్ల దండకం ఇంకా ఆపు. థ్యాంక్ యూ సార్. మా ఎస్ఐ గారు ఆపకపోతే ఇంకా బండబూతులు తిట్టేవాడిని.
మీరెళ్ళండి అమ్మా, మా ఎస్ఐ గారు వెతికి తీసుకొచ్చి మీకు అప్పగిస్తారు. ఎంత టైం పడుతుంది సార్? ఫోన్ చేసి చెప్తాను. బయలుదేరండి. ఓకే ఆగండి ఆగండి సార్. ఆ కళ్యాణ్ ఏం చేస్తుంటాడు మేడం? పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేస్తుంటారు. ఏయ్ ఇంక చాలు, వెళ్ళు. మీరు ఆగండి సార్. మేడం, ఏ ఏరియా పోలీస్ స్టేషన్? 2 టౌన్ పోలీస్ స్టేషన్. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇదే కదా మేడం? అవును, ఇదే. ఆ? అంటే మీ లవర్ ఆ. కావేరి మేడం, ఏంటి సార్? నా ప్యాంట్కి 2 జేబులున్నాయి మేడం. ఉంటే మీ మాట వినగానే నా 2 చేతులు జేబుల్లో పెట్టుకొని భీమవరం వెళ్ళి దిబ్బ రొట్టెలు తినేసి వస్తాను. బాయ్ మేడం. బాయ్ సార్. నీలి మేఘం నెమలి పింఛం రెంటికి లేదు ఏమంత దూరం. ఒకటి హృదయం ఒకటి ప్రాణం వాటినే నాడు విడదీయలే. ఛ! ఒక్క ముక్క అర్థం కాలేదు. హర హర మహాదేవ శంభో శంకర. నా శత్రువుని అడ్డుపెట్టి నన్ను సర్వనాశనం చెయ్యాలని చూస్తున్నావు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓడిపోతావు. రణమ్మా, స్వామి, అందులో గరుడ యంత్రం ఉంది, బయటికి తీయమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. రాణమ్మ, అదిగో గరుడ యంత్రం, బయటికి తీయి. మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వరా. శంకరా జయ 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 శంకరా, నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. శంకరా శివ 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 శంకరా, త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. నువ్వు ఎన్ని చేసినా నా నాగబంధనం నుంచి నీ పిల్లల్ని కాపాడుకోలేవు. నా గడియలు, నా తిథులు, నాగబంధనంలో నీ బిడ్డలు నీ మాటలు వినకుండా చేస్తాను.
అదే నీ పిల్లలను కాపాడే సంజీవిని. తీసుకోరాణమ్మా. ఏ సంజీవిని నీ పిల్లల మృత్యువుని ఆపలేదు. ఆ యమపాసం నా నాగపాసం ఒక్కటే. మృత్యువు మృత్యువు మృత్యువు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. స్వామి, ఆ సీతారాముల అనుగ్రహంతో నా పిల్లల్ని కాపాడుకుంటాను. స్వామి, ఇప్పుడు ఈ తమరపత్రంతో గరుడ బంధనం ఎలా వేయాలి, ఎక్కడ వేయాలి? హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా. నీలకందరా శైల మందిరా మొరవిని బదులిడరా. నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా. శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. ఇప్పుడు ఆ తామస సర్పానికి మనం ఏం చేస్తున్నామో అంతా తెలిసిపోయింది రాణమ్మా. అదెలా సాధ్యం స్వామి? తనకెలా తెలుస్తుంది? గరుడ బంధనం ఎప్పుడైతే మన చేతుల్లోకి వచ్చిందో మనం ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, శత్రువు కదలికలు పసిగట్టే శక్తి ఆ తామసికి ప్రకృతి ధర్మంగా వచ్చిన వరం రాణమ్మా. మనం వేసే గరుడ బంధనం ఎత్తుకు పై ఎత్తు వెయ్యడానికి ఆ తామసి సర్పం పయనమైంది రాణమ్మా. మనుషుల్లాగే సర్పాలకు శక్తినిచ్చే పవిత్ర స్థలాలు కొన్నుంటాయి. అవి శ్మశానాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు. అక్కడికి వెళ్ళి శక్తిని పుంజుకొని వస్తాయి రాణమ్మా. ఆ ప్రయత్నంలోనే ఆ తామసి సర్పం ఇల్లు విడిచి వెళ్ళింది రాణమ్మా. అయితే మనకిదే మంచి సమయం కదా స్వామి. ఆ తామసి సర్పం తిరిగొచ్చేలోపు ఈ గరుడ యంత్రాన్ని మీ ఇంటి ముందు ప్రతిష్ఠించాలి రాణమ్మా. అలా చేస్తే తామసి మృత్యుగండం నుంచి నా పిల్లలు తప్పించుకుంటారా స్వామి? ఇంటి ముందు గరుడ బంధనం వేయడం వల్ల ఆ తామసి సర్పం ఇంట్లోకి ప్రవేశించలేదు రాణమ్మా. మరో 2 రోజుల్లో పౌర్ణమి వస్తోంది. ఆ పౌర్ణమిలోపు నీ పిల్లల్ని కాటేసి చంపడమే లక్ష్యంగా పెట్టుకుని ఉన్న సర్పం ఇంట్లో ప్రవేశించి కాటేస్తుంది. అయ్యో స్వామి! అంతలోపు ఈ గరుడ బంధనం ఇంటి ముందు పాతిపెట్టి ఇంటి చుట్టూ బంధనం వెయ్యాలి. అలాగే స్వామి. ఈ 48 గంటలు నా పిల్లల్ని కాపాడుకుంటాను. అదే నా కర్తవ్యం స్వామి. మదరాణమా. నేను మెడ మీద పాముల కృష్ణని కొరకబోయానా? నిజంగా నాకు గుర్తులేదే. అత్తయ్య విభూతి చల్లడం చూస్తే ఏదో జరుగుతుంది. పోన్లే, నాకెందుకు.
రాణమ్మ దగ్గర మంచిగా నటించాలి. కానీ రాణమ్మకి వీళ్ళకి పుల్లలు పెట్టి విడగొడుతూ ఉండాలి. అదే మన సేఫ్ గేమ్. ఏంటొదినా అంత సీరియస్గా ఉన్నావు? అత్తయ్య వల్ల ఇంట్లో అందరూ డిస్టర్బ్గా ఉన్నారు కావేరి. అది వేరే చెప్పాలా? ఆవిడ పని అదే కదా, డిస్టర్బ్ చేయడం. మరి అత్తయ్య గారి మీద పాజిటివ్ ఒపీనియన్ లేనప్పుడు తాయెత్తు ఎందుకు కట్టించుకున్నావు కావేరి? పాము కనిపించినట్టు అనిపించింది, అందుకే ఆ క్షణంలో భయపడి కట్టించుకున్నాను. అదంతా నీ భ్రమ. మీ ఇద్దరు అనవసరంగా భయపడి నన్ను ఫూల్ని చేశారు. అంటే అప్పటినుంచి నువ్వు అసలు నమ్మలేదా? అసలు పామే లేనప్పుడు ఎలా నమ్మమంటావు? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? మీ అన్నయ్య చెప్పింది నిజమే కదా. మిమ్మల్ని భయపెట్టిన పాము మీ అన్నయ్యకి కనిపించి భయపెట్టకుండా ఎలా ఉంటుంది? అయితే అన్నయ్యకి పాము అస్సలు కనిపించలేదా? కనిపించడం పక్కన పెట్టు. అసలు ఈ ఇంట్లో పాము పేరు చెప్పి జరిగే తంతు వేరే ఉంది. మీకెవరికి తెలియడం లేదు కావేరి. వేరే తంతేంటి? వద్దులే, మీ అన్నయ్య ఉన్నాడు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడేమో. నీ ఒపీనియన్ చెప్పడానికి ఇక్కడ ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పరు. చెప్పాల్సింది చెప్పొచ్చు. వదినా, ఈ ఇంట్లో నువ్వు మా పార్టీనే. మనం ఒకటే. నువ్వు మొహమాటం లేకుండా చెప్పు. మీ అమ్మ పాము పగ బెదిరింపు వెనుక బ్లాక్ మ్యాజిక్ ఉంది కావేరి. ఏంటొదినా నువ్వు చెప్పేది? అవును, ఆ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ నా మీద పడింది. బ్లాక్ మ్యాజిక్ తో మనుషుల్ని లొంగ తీసుకొని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు. వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి ఉంటుంది. లైక్ జాంబీ స్టైల్ అనుకోండి. సో మీ అమ్మగారు చేసిన బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్కి ఫస్ట్ బలయ్యింది నేను. ఆ ఎఫెక్ట్ వల్ల మీ అన్నయ్య గొంతు కొరికి చంపడానికి ట్రై చేశాను. మీకు తెలుసా? ఈ లెక్కన పెళ్లి ఇంకెంత గ్రాండ్గా జరుగుతుందో మీరే ఊహించుకోండి. నా కూతురు అదృష్టవంతురాలు మాధవి. దీనికే ఇంత మురిసిపోతే ఎలా అత్తయ్య? ప్రియని డాలర్స్ మీద నడిపిస్తాడు, డబ్బు కట్ల మీద పడుకోబెడతాడు అత్తయ్య. మీ అల్లుడి యాంగిల్ వేరే ఉందిలే అత్తయ్య, మీకు తెలియదులే. సర్లే, నాకు శారీ తీసుకున్నారా? ఓ, మీకు బోలెడు శారీలు తీసుకున్నాం. పెళ్ళయ్యే వరకు రోజుకో కొత్త శారీ కట్టుకోవాలి అత్తయ్య. సరే అత్తయ్య, మేము ఇంటికి వచ్చేస్తున్నాం. సరే అమ్మా, జాగ్రత్తగా రండి. ఇదేంటి పోలీసులు నా వైపు వస్తున్నారు? బా, చచ్చాను.
సార్ 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 ఆగండి సార్. నమస్తే సార్. ఏంట్రా సంతకం పెట్టడానికి స్టేషన్కి రావట్లేదు? సార్ ప్లీజ్, కొంచెం పర్సనల్ పనులుంటే రాలేకపోయాను. ఇట్స్ ట్రూ. సరే, మా ఎస్ఐ గారు సీరియస్ అయ్యారు, నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకురమ్మన్నాడు. పదా. ఏంటొదినా పోలీసులు కారు ఆపారేంటి? పైగా తను భయపడుతూ కారు దిగి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. సార్ నాకు కాబోయే వైఫ్ కార్లో ఉంది, నేను తర్వాత వస్తాను సార్. పిల్లాన్ని చంపి బెయిల్ మీద బయటికి వచ్చావు, అప్పుడే రెండో పిల్లమా? అవన్నీ స్టేషన్కి వచ్చాక చెప్తాను. ప్లీజ్ సార్ మీరు వెళ్ళండి. నువ్వు హంతకుడివన్న సంగతి పెళ్లి చేసుకునే అమ్మాయికి తెలుసా? కంపదీసి వీడిని ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళిపోతారా? ప్రియకి విషయం తెలిసిపోతుందేమో. నా ₹1,00,00,000 గోవిందా. సార్ వీడు ఇంకో పిల్ల గొంతు కోయడానికి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు సార్. నిజమే, మనమే వీడి గురించి ఆ అమ్మాయికి చెప్దాం. సార్ నా ఫ్యామిలీ మ్యాటర్స్లో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు సార్? నీలాంటి శాడిస్ట్ని పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల మర్డర్ అయిపోతుంది కదా. అమ్మో, ఇదేదో కొంపలు అంటుకునేలా ఉంది. ప్రియా నువ్వు ఇక్కడే ఉండు, నేను అదేంటో తెలుసుకుని వస్తాను. పద అమ్మాయికి చెప్పేద్దాం. సార్ 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 ఒక్క నిమిషం. మీరు విజయ్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలనే కదా వస్తున్నారు? అవునమ్మా, నువ్వెవరు? విజయ్కిచ్చి పెళ్లి చేసే అమ్మాయి నా ఆడపడుచు. తనకంతా చెప్పే ఈ పెళ్లి చేస్తున్నాం. పైగా ఆ అమ్మాయి కూడా ఈ పెళ్లి ఒప్పుకుంది. మీరు చెప్పేది నిజమా? ఇట్స్ ట్రూ సార్. అయినా మాకు లేని బాధ మీకెందుకు సార్? తను ఎలాంటి వాడో తెలిసే పిల్లనిస్తున్నారంటే గొప్ప వాళ్ళే. సరే, నీ విషయాలు మాకెందుకులే, నువ్వు స్టేషన్కి రా. సార్ లేడీస్ని ఇంట్లో దింపేసి వస్తాను సార్. సరే, నీకు గంట టైం ఇస్తున్నాం, వచ్చి సంతకం పెట్టి వెళ్ళు, లేదంటే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అయ్యో 1 అవర్లో వచ్చేస్తాను సార్, మీరు బయలుదేరండి. సరే. కాపాడేవు మాధవి, థ్యాంక్స్. ముందు నువ్వు పదవయ్యా బాబు. ఈ యాంగిల్ ప్రియకి తెలిస్తే పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. పద. ఏంటి ప్రియ అలా చూస్తున్నావు? విజయ్ ఎవరో తన ఫ్రెండ్కి బెయిల్ ష్యూరిటీ ఇచ్చాడంట. అందుకే విజయ్తో మాట్లాడడానికి వచ్చారు. ఇట్స్ ట్రూ ప్రియా. అయినా అంత మంచితనం పనికిరాదు విజయ్ నీకు. ఇలాంటివి ప్రియకు అస్సలు నచ్చవు. కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే, ప్రియ కోసం ఏదైనా వదులుకుంటాను. ఏంటి ఫోన్ చేస్తున్నావు? నీకు సిగ్గులేదా? అవునులే, నీకు డ్రగిస్ట్ అమ్మాయిలతో నీ ఓల్డ్ కాలేజ్ మేట్స్తో హగింగ్లు అన్నీ చేస్తావు. నీకు తొడపాసం పెట్టాలి. సడన్ గా నా మీద ఎంత కోపం ఎందుకు వచ్చింది? ఫోన్ లిఫ్ట్ చేయవా ప్లీజ్? రే, నువ్వెన్నిసార్లు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయను. పోరా. ఏమైంది?
ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయవా కావేరి? నీ బొందయ్యింది. నాకిక్కడ కోపంగా ఉంది. నేను వచ్చాను, నువ్వు వెళ్ళిపోయావు కావేరి. వచ్చావులే. ఎవరితోనూ బాధకాని కొట్టి నడుము పట్టుకుని అసలు నువ్వు ఇడియట్వి, రాస్కెల్వి. నీ మగాళ్ళంతా ఇంతే. మెసేజ్ కు రిప్లై కూడా ఇవ్వవా డియర్? డియర్ లేదు, గడిది గుడ్డు లేదు. ప్లీజ్, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను కావేరి. ఓ, అడుక్కుంటున్నావా? నన్ను నెగ్లెక్ట్ చేస్తే, నాకు నచ్చనివి చేస్తే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. లవర్ బాయ్. లవ్లీ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తాను కావేరి, ఓకేనా? వెయిట్ చేస్తావా? నేను రాను. వద్దులే, వెళ్తాను. కానీ ఫోన్ మాత్రం చేయను. డైరెక్ట్గా వచ్చి నీ సంగతి చెప్తాను. ఈ డ్రెస్ ఎలా ఉంది? ఒకరోజు ఈ డ్రెస్లో దేవతలా ఉన్నానన్నావు కదా. ఈ డ్రెస్ నేనస్సలు వెయ్యను. నీ మీద కోపం. ఇదోకే. అమ్మా, ఆలస్యం చేయకుండా ఇక్కడ తవ్వు. ముందే నీకు చెప్పినట్టు కావలసిన సామాగ్రి రెడీ చేసుకో. అలాగే స్వామి. పంకజం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర్. ఆదినాద రూపమాన్యమని సాక్షాత్కారమా, సమస్త లోకాధారమా, నశ్వరమే ఈశ్వరకారమా, శివశక్తి విధారా. శివశక్తి విధారా.
పరాలయకార మము రక్షించరా హర శుభకరా పరా హర మహాదేవ్ హర 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 మహాదేవ్ హర హర మహాదేవ్ రణమా గరుడ యంత్రానికి హారతివ్వమా ఓం నమః శివాయ హర హర మహాదేవ్ ఓం నమః శివాయ మన్ను పొయ్యి రాణమా రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాడే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం. నువ్వు గరుడ యంత్రం వేసిన నా పగ ప్రతీకారాలని ఆపలేవు రాణమ్మా. శత్రువుని ఆహ్వానించావు రాణమ్మా. ఇక యుద్ధం మొదలైంది. స్వామి, ఇక ప్రమాదం ఏం లేదు కదా? గరుడ యంత్ర ప్రాణ ప్రతిష్ఠ అంటే సాక్షాత్తు ఆ భద్రకాళి శక్తి నిక్షిప్తమైనట్టే. గరుక్మంతుడు ద్వారపాలకుడై 1000 కళ్లతో కాపాడుతూ ఉంటాడు. ఈ రక్షాబంధనం ఆ తామసి లోనికి రాకుండా అడ్డుకునే వజ్రాయుధం. ఈ విభూతి రేఖ లక్ష్మణ రేఖ. ప్రభారాసి దివ్య త్రినేత్రం వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కరులు. దీన్ని దాటితే ఆ తామసి పాలిట యమపాశం. గరుడ యంత్రం, విభూతి రేఖ, రక్షాబంధనం. ఏయ్!
జ్యేష్ఠపుత్రుణ్ణి విషస్నానం చేయించి ప్రాణం తీసి వైతరిణిలో ముంచి ప్రక్షాళన చేయిస్తా. నీ ఇద్దరి ఆడబిడ్డల్ని కాటేసి చంపి ఆ ధర్మతేజ కన్నీళ్లతో అభిషేకం చేస్తారాడమ్మా. నాగబంధనానికి మనం వేసిన ఈ గరుడ బంధనం ఏ చిన్న ఏమరపాటు జరిగినా నూకలు చెల్లిపోతాయి. వచ్చే పౌర్ణమి ఘడియలు అత్యంత ప్రమాదకరం. గరుడ మంత్రాన్ని సదా పఠిస్తూ నీ పిల్లలని రక్షించుకో. స్వామి, నా ప్రాణాలు పణంగా పెట్టి నా బిడ్డల్ని కాపాడుకుంటాను. సర్వే జనా సుఖినో భవంతు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అసలు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఏంటి మంత్రాలు తంత్రాలు? శాపాలు పాపాలు అర్థం చేసుకునే వయసు మీది కాదు. మీకు అర్థం కాదు. అమ్మా ప్లీజ్, మమ్మల్ని వదిలిపెట్టు. నా ప్రాణాలైనా వదిలేస్తాను గాని మిమ్మల్ని వదిలిపెట్టను. నీ ప్రాణాల సంగతేమో కాని ముందు నా ప్రాణం పోయేలా ఉంది. దయచేసి అర్థం చేసుకో. తలుపు ఓపెన్ చేయి. మా నాన్న అమ్మ అని పరిచయం చేశాడే గాని అమ్మగా నీకు హద్దుంది. పిల్లల ఆలనా పాలనా మంచి చెడు విషయంలో అమ్మకి ఎలాంటి హద్దులు ఉండవు. కానీ నువ్వు చూపించే అతి జాగ్రత్త వల్ల మాకు చిరాకు వస్తుంది తప్ప రెస్పెక్ట్ కలగడం లేదు. నీ ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చిపోతున్నాం. నాది ఓవర్ యాక్షన్ కాదు, మీకేమవుతుందోనన్న భయం. ఇదంతా నేను మీకోసం పడే తపన మీకు అర్థం కావట్లేదు. క్షణక్షణం మీకేమవుతుందోననే ఓ పక్క భయం, మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలనే తాపత్రయం. కంటి మీద కునుకు లేకుండా నిత్యం నరకం అనుభవిస్తున్నాను. ఈ అమ్మ మనసు అర్థం చేసుకుని చిన్న పిల్లలా మీరు? మీ కళ్ళు ముందే పుట్టను చూపించాను. ఆ పాము చంపేస్తుందని మీకెంత చెప్పినా కూడా ఎందుకు మీకు అర్థం కావట్లేదు? మీకు ఆ మాత్రం తెలీదా? నేనింత చెప్తున్నా బ్లాక్ మ్యాజిక్ అంటారు, మాయలు మంత్రాలు అంటారు. మీ అంత చదువుకోపోవచ్చు కానీ ఊహించగలిగే లోక జ్ఞానం ఉంది. అరే, కన్న పేగు బాధని, కన్న తల్లి ప్రేమని అర్థం చేసుకోలేకపోతే ఆ తల్లికి బ్రతికే చావవుతుంది. అమ్మ బిడ్డలకు అబద్ధం చెప్తుందా? మూఢనమ్మకాలు నూరు పోస్తుందా? నా ప్రాణాలు పోయినా నేను అలాంటివి చెప్పను. అమ్మంటేనే నిజం, నమ్మకం. నన్ను నమ్మండి. కర్మఫలం పక్వానికొచ్చింది రాణమ్మా. గరుడ యంత్రం దాటి బయటికొస్తారో వాళ్ళ చావు విధిలిఖితం. నిజంగా మా అమ్మవే అయితే ఇంత టార్చర్ పెట్టవు, ధైర్యంగా బయటికి పంపించేదానివి. మేము నీ పిల్లలమన్న ఫీలింగ్ నీకుంటే మమ్మల్ని బయటికి పంపించు. పంపించలేను, పంపను. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఒక్క 48 గంటలు బయటికి రాకండి. ఇంట్లో మీకేం కావాలన్నా అన్ని నేను దగ్గరుండి చూసుకుంటాను. ఈ ముగ్గురు తింగరు బిడ్డలకి బాగానే ఇచ్చాను. వాళ్ళు నీ మాట అస్సలు వినరు. అమ్మ ఆశీర్వాదాలు పిల్లలకి శ్రీరామ రక్ష. అమ్మ ప్రేముంటే కర్మని గెలవచ్చు, అర్థం చేసుకోండి. కృష్ణ, నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ముందు లోపలికి వెళ్ళు. ఏంటమ్మా నువ్వు?
ఇంత మొండిగా ఉన్నావు? కృష్ణ, నువ్వు బయటికి వెళ్తే ఈ అమ్మ చచ్చినంత ఒట్టు. వెనక్కి వెళ్తావా లేదా? ఏంటమ్మా నువ్వు? ఈ బక్రాగడికి ఇంకా అమ్మ మీద గౌరవం ఉందన్నమాట. మీకు వేరే చెప్పాలా? వెళ్ళండి. నువ్వు గుడ్లురిమి చూసినంత మాత్రాన భయపడతామా? నేను బయటికి వెళ్తాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను పోతా. ఏంటి కొడుతున్నావు? ఎక్కువ చేస్తే నేను పిల్లల్ని దారిలో పెట్టడం అమ్మ హక్కు. లోపలికి వెళ్ళండి. వెళ్తావా లేదా? పంకజం. అమ్మా అమ్మా, ఈ 48 గంటలు ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళకూడదు. ఎవరికేం కావాలో అది వండి పెట్టు. అలాగేనమ్మా. రాణమ్మా, నీ పిల్లలు అమ్మ ఒడిలో ఉన్నా వదిలిపెట్టదు ఈ తామసి. ఇలా వచ్చావేంటి? ఎవరైనా నిన్ను చూసారా? ఎవరూ చూడకూడదనే కదా జంప్ చేసి వచ్చాను. దెబ్బలేమైనా తగిలాయా? ట్రైన్డ్ పోలీస్ని. ఇలాంటివి మాకు నథింగ్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? ఎస్ఐగా రాలేదు, లవర్గా వచ్చాను. జంపింగ్ అన్నప్పుడే అర్థమైంది, కానీ అంత రిస్క్ ఎందుకంట? పోలీస్ స్టేషన్కి వచ్చి టైం స్పెండ్ చేయలేదని కంప్లైంట్ ఇచ్చావు కదా. కళ్యాణ్, ఏంటది అదోలో చూస్తున్నావు? టైం స్పెండ్ చేస్తున్నా. లవ్ డ్యూటీ కదా. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని దొంగం చేసావు కావేరి. ప్రేమ కోసం ఏమైనా చెయ్యొచ్చు. ఏమైనా చేయొచ్చా? అవును, తప్పే లేదు. తప్పు లేదా? ముద్దు ముద్దు మాటల ముత్యమంటి రాతలదే భావం, మెల్ల మెల్లగా మది పల్లవించగాది శ్రీరాగం. ముద్దు ముద్దు మాటల ముత్యమంటి రాతలదే భావం, వినతిగనే విరివానమిటగా అది శ్రీరాగం. లేక లేక అందినా లేఖేది. సారీ కావేరి, నువ్వు ఓకే కదా? మెసేజ్లకు రెస్పాన్స్ అవ్వకపోయేసరికి భయపడొచ్చావు కదా. నీకేమైందోనని టెన్షన్ పడుతూ వచ్చాను కావేరి. మరి నువ్వు నాకు టెన్షన్ పెట్టావు కదా. నేను నిన్ను టెన్షన్ పెట్టానా? నేను నీకోసం వెయిట్ చేస్తుంటే మధ్యలో నువ్వెక్కడికి వెళ్ళావు? మీ సిస్టర్ కార్తిక ఫోన్ చేసింది. ఎందుకు? ఎవరో తనని ఫాలో చేస్తున్నారని భయంతో కాల్ చేస్తే వెళ్ళాను. నిజమా? అవును, నేను వెళ్ళగానే హక్ చేసుకుని టెన్షన్ పడింది.
అక్కడికి వెళ్ళి తనని కూల్ చేసి పంపించి నీ దగ్గరకు వచ్చాను. నువ్వు నిజంగా మా సిస్టర్ని సేవ్ చేయడానికే వెళ్ళావా? అవును, ప్రామిస్? ప్రామిస్. ఎందుకు అంత డౌట్? ఏం లేదులే. మరి ఈ పిక్స్ ఎవరు పంపించుంటారు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. సరే, నేను బయలుదేరతాను. 1 minute. నేను లోన్లీగా ఉంటే నాతో టైం స్పెండ్ చేస్తానని ప్రామిస్ చేశావు. ప్లీజ్ వెళ్ళొద్దు. నీతో సరదాగా లీవ్ అని చెప్పాను. సారీ, నేను డ్యూటీలోనే ఉన్నాను. అవన్నీ నాకు తెలీదు. నువ్వు నాతో ఉండాల్సిందే. కావేరి, అది కరెక్ట్ కాదు. మీ అమ్మ వాళ్ళు చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం కాదు, నా లవర్ అని చెప్తాను. నీకేం కాదు, నేను బ్యాడ్ పోలీస్ అవుతాను. ప్లీజ్. ఉండాల్సిందే. ప్లీజ్ ప్లీజ్. సరే. థ్యాంక్ యూ సో మచ్.